రైట్. సో థ్యాంక్ యూ రాజు. అలాగే రాజమండ్రిలో పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం. ఏపీలో ప్రకృతి విలయ తాండవం చేస్తోంది. ప్రకృతి కన్నెరతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అతలాకుతలమవుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో గోదావరికి మూడోసారి వరదొచ్చింది. అల్లూరి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకి ఏలేరు జలాశయం పొంగింది. దీని ప్రభావం కాకినాడ జిల్లాపై పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండాల ప్రభావంతో 2 నెలల్లోనే 3 పర్యాయాలు భారీ వర్షాలు కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఓవైపు గోదావరి, మరోవైపు శబరి, ఏలేరు వల్ల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అనేక గిరిజన, లంక, మెట్ట ప్రాంత గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అపారంగా పంట నష్టం జరిగింది. వరుస ప్రకృతి వైపరీత్యాలు, వరదలతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అక్కడున్న తాజా పరిస్థితి గురించి మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు. శ్రీరామమూర్తి. గాయత్రి, ఒక రకంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల మీద ప్రకృతి విలయతాండం చేస్తుందని చెప్పొచ్చు. గత 2 నెలలుగా చూసినట్లయితే గోదావరికి మూడోసారి వరద వచ్చి పడింది. ఇప్పుడు ఒక్క రోజులోనే దాదాపుగా 24 గంటలు తిరగకుండానే గోదావరిలో దాదాపు 3 లక్షల నుంచి 10 లక్షలకి ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద నీటి మట్టం పెరిగిన పరిస్థితి. మరోవైపు భద్రాచలం దగ్గర చూసినట్లయితే ఇప్పుడు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే ఇది మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో గత 4 రోజులుగా కురిసిన భారీ వర్షాలకి ఒక్కసారిగా గోదావరికి వరద ఆకస్మికంగా వచ్చి పడింది. ఒకవైపు ఖమ్మం, ములుగు జిల్లాల్లో చూసినట్లయితే భారీగా ఈ ముంపుకు గురయ్యి నష్టం భారీగా జరిగింది ఈ భారీ వర్షాల వల్ల. అదేవిధంగా దిగువకు చూసినట్లయితే ఇక్కడ అల్లూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకి చింతూరు ఐటీడీఏ ఏజెన్సీలో చింతూరులోని దాదాపుకు 6 మండలాలు పూర్తిగా ముంపుకు గురైన దాదాపుగా ఇప్పుడు 40 గ్రామాలకి రాకపోకలు తెగిపోయినాయి. ఆంధ్ర నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్కి వెళ్లే మా రహదారులు, జాతీయ రహదారులు 326 అలాగే 30 జాతీయ రహదారుల మీద భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో మొత్తం నిన్న నుంచి కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. భారీగా వాహనాలు, లారీలు కూడా రోడ్ల మీదే నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు ఏలేరు, ఏదైతే అల్లూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకి ఏదైతే జడేరు, మడేరు వాగులు ఉన్నాయో అవి పొంగి ఏలేరు జలాశయానికి భారీగా ఇన్ఫ్లో చేరుకున్నాయి. రాత్రి చూసినట్లయితే 46,000 క్యూసెక్కుల నీరు వరకు ఇన్ఫ్లో వచ్చింది. దీంతో నిన్న ఉదయం నుంచి కూడా క్రమంగా దాదాపుగా 27,500 క్యూసెక్కుల నీరు ఇప్పుడు దిగువకి విడుదల చేస్తూనే ఉన్నారు. దీని ప్రభావంతో దాదాపు కాకినాడ జిల్లాలో చూసినట్లయితే జగ్గంపేట, పత్తిపాడు, పెద్దాపురం అలాగే పిఠాపురం ఈ 4 నియోజకవర్గాల్లో దాదాపుగా 50 గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి. దాదాపు ఇప్పటికే కేవలం కిర్లంపూడి మండలం ప్రాంతంలోనే 10,000 ఎకరాలు పూర్తిగా జలదిగ్బంధంలో వరి పొలాలు మునిగిపోయి అనేక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకొని ఉన్నాయి. ఈ వరద తీయడానికి మరొక 3-4 రోజులు సమయం పట్టే పరిస్థితి ఉంది. ఇంకా ఏలేరులో ఇనుపులో వస్తానే ఉన్నాయి. దీంతో వచ్చిన వరదని వచ్చినట్టుగా ఆ ఏలేరు ప్రాజెక్టు నుంచి దిగుకు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కాకినాడ జిల్లాలో ప్రకృతి విలయతాండం కొనసాగుతూ ఉంది. మరొక 4 రోజులు కూడా ఇదే దయనీయమైన పరిస్థితి కొనసాగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నియోజకవర్గం అలాగే ఏలేరు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద పరిస్థితి మీద సమీక్షించి దానికి సంబంధించిన చర్యలకి ఏ విధంగా తీసుకోవాలో కూడా ఉన్నతాధికారులతోటి, జిల్లా కలెక్టర్లతోటి చర్చించారు. అయితే ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణ పెండింగ్లో ఉండిపోయింది. ఎన్నో ఏళ్ళుగా అంటే ఏలేరు కాలువని పటిష్టం చేయడం ద్వారా ఈ వచ్చిన మిగులు జలాలన్నింటినీ కూడా నేరుగా సముద్రంలోకి పంపడానికి ఒక ప్రాజెక్ట్ అయితే ఎప్పుడో పెండింగ్ ఉంది. దాన్ని పూర్తి చేస్తే ఈ వరద ప్రభావం, ఈ వరద నష్టం ఇలాంటి పరిస్థితుల్లో తగ్గుతుందని చెప్పేసి, పంట నష్టం తగ్గుతుందని చెప్పేసి ఒక అంచనా. దానికోసం చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నిన్న పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన పరిస్థితి. మరోవైపు గోదావరికి చూసినట్లయితే ఇది 3వసారి గోదావరికి వరద వచ్చింది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. గట్ల మీద అలాగే కొండల మీద డేరాలు వేసుకుని బాధితులు నివాసం ఉంటున్న పరిస్థితి. తమకు ఇంకా సహాయం ఏమీ అందట్లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఇది పోలవరం ప్రాజెక్టుకి ఎగువ ఉన్న ముంపు మండలాలు, ఈ ముంపు మండలాలకు సంబంధించి పునరావాస ప్యాకేజీ ఇంకా చెల్లించకపోవడం వల్ల అక్కడ గ్రామాలు, ఆ మండలాల్లో ఖాళీ చేయలేదు. దీనివల్ల ప్రతిసారి వస్తున్న వరదకి వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం 2 నుంచి 3 నెలలు ఈ వరద ఇబ్బందులతోటి అనేక కష్టాలు పడుతున్న పరిస్థితి ఇక్కడ చింతూరు ముంపు మండలాల్లో నెలకొని ఉంది. ఇప్పటికీ కూడా వారు మాకు ఈరోజు కూడా జలదీక్ష చేశారు. మాకు రావాల్సిన పోలవరం
ప్యాకేజ్ ఏదో ఉందో అది చెల్లించాలి, అది చెల్లించినట్లయితే మేము సురక్షిత ప్రాంతాలకు వెళ్తాము, మీరు ఎక్కడ చూపిస్తే అక్కడికి వెళ్ళిపోతామని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసినట్లయితే గోదావరిలో ఇప్పుడు భద్రాచలం దగ్గర ఒక రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే డొంకరాయి రిజర్వాయర్ నుంచి 1,11,000 క్యూసెక్కులు దిగువ విడుదలవుతుంది. శబరి నది చాలా పొంగి ప్రవహిస్తున్నది. దీంతో చింతూరు దగ్గర 45 అడుగుల నీటి మట్టం శబరి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే దిగువకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఒక గంట తర్వాత ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 10 లక్షల క్యూసెక్కుల నీరు చేరుకోబోతుంది. దీంతో ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఇక్కడ ప్రశాంతి, అలాగే కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అప్రమత్తమయ్యారు. అధికారులందరినీ అప్రమత్తం చేశారు. దాదాపుగా 17 చోట్ల నాటు పడవలని రద్దు చేశారు. కేవలం మెకనైజ్డ్ బోట్ల ద్వారానే లంక గ్రామాలకు వెళ్లాలని చెప్పేసి ఎక్కడ మహేష్ కుమార్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అదేవిధంగా 44 లంక గ్రామాలకి ఎఫెక్ట్ కలుగుతుందని ఇప్పటికీ మొత్తం అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి తగు సహాయక చర్యలు ముమ్మరం చేసిన పరిస్థితి. ఇది ఈ విధంగా చూసినట్లయితే ఈ పరిస్థితి ఇంకా గోదావరిలో ఒక 4-5 రోజులు ఇదే విధంగా వరద కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏలేరు వరద కూడా ఇంకా బీభత్సాన్ని క్రియేట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. దీని అంతటికీ కూడా సహాయక చర్యలు ముమ్మరం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే పూనుకుంది. అయితే తమకి రైతులంతా కూడా నష్టపోతున్నారు, తమకి తగిన సహకారం అందించాలి, సహాయం అందించాలి అని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి ఇక్కడ రైతుల్లో ఉంది. అలాగే బాధిత ప్రజలు కూడా తమకి సహాయం అందట్లేదని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నెలకొని ఉన్న పరిస్థితి.